హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్. మనకి సెంట్రల్ నుంచి పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, వాటిలో జాబ్స్ అన్నీ వచ్చేసి మనకి ఎస్ఎస్సి వాళ్ళు గ్రౌండ్ డ్యూటీ ఎస్ఎస్సి జీడీ అని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంటారు. దాని ద్వారా అయితే రిక్రూట్ చేస్తారు. మనకి ఇంతకుముందు నోటిఫికేషన్ వచ్చేసి 2018లో రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 75,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయని దాని గురించి మొత్తం వేకెన్సీస్ లిస్ట్ పంపమని వచ్చేసి ఒక నోటీస్ రిలీజ్ చేశారు. మనకి త్వరలో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ అండ్ ఫిజికల్ టెస్ట్ ఏమేమి ఉంటుంది ఇది మొత్తం ఒకసారి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద ఉంది కదా, ఇదే మనకి సెంట్రల్ నుంచి రిలీజ్ అయిన నోటీస్ అనమాట. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి రిలీజ్ చేశారు, ఢిల్లీ నుంచి. ఈ నోటీస్లో ఏముందంటే మనకి సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్, ఇప్పుడు సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అస్సాం రైఫిల్స్, ఢిల్లీ పోలీస్ ఇవన్నీ వచ్చేసి మనకి సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ కిందకి వస్తాయి. వీటిలో భాగంగా మొత్తం కానిస్టేబుల్ పోస్టులని భర్తీ చేయడానికి 2021 మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అందుకోసం ఆల్రెడీ ఉన్న వేకెన్సీస్ అన్నీ వచ్చేసి వీళ్ళు మొత్తం లిస్ట్ తయారు చేసుకొని 75,000 వరకు ఉన్నాయనేసి ఒక నోటీస్ రిలీజ్ చేశారు. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకొని మళ్ళీ ఒకసారి చెప్పమని ఈ నోటీస్లో చెప్పడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 వరకు బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మీకు స్టార్టింగ్లోనే 30,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. మనకి 2018 నోటిఫికేషన్లో 54,953 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇంకొన్ని పోస్టులు అయితే యాడ్ చేశారు. ఈసారి వచ్చేసి టోటల్గా మనకి 75,000 వరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈసారి పోస్టులు కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. ముందుగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 23 ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ 2021లో రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు 2021 ఆగస్టు 1కి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ రోజుకి మాత్రమే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. అది వచ్చేసి ఎలా అంటే మీకు రిటైర్డ్ అవుతారు కదా, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారో ఆ సర్వీస్ని మీ ఏజ్లోంచి తీసేస్తారు. దాని తర్వాత మీ ఏజ్ లిమిట్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్వాలిఫై అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు 100 మార్క్స్కి ఉంటుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. మీకు 90 minutes టైం అయితే ఇస్తారు. మీకు ఎగ్జామినేషన్లో 4 పార్ట్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions ఉంటాయి, 25 marks ఉంటుంది. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 25 questions అండ్ 25 marks. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి మీకు 25 questions వస్తాయి, 25 marks ఉంటుంది. దాని తర్వాత మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ, మీరు వచ్చేసి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి. హిందీ సెలెక్ట్ చేసుకుంటే హిందీ నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 25 questions, 25 marks. మీకు వచ్చేసి ఇది ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెడతారు. ఇందులో మీకు ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మీకు తెలుగు లాంగ్వేజ్లో అయితే క్వశ్చన్ పేపర్ ఉండదు. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఏమీ ఉండదు. ఇక సిలబస్ విషయానికి వస్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మొత్తం సిలబస్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు క్వశ్చన్స్ అన్ని 10th క్లాస్ బేస్ మీదే వస్తాయి. మీకు అంతకన్నా టఫ్ ఏమీ రావు, ఈజీగానే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ కూడా కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఈవెంట్స్ వరకు వెళ్ళచ్చు. ఇక ఫిజికల్ టెస్ట్ మీకు 5 kilometers రన్ ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 24 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి 1 mile రన్నింగ్ ఉంటుంది, 8.5 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు. ఎగ్జామినేషన్ మార్క్స్ మీదనే బేస్ చేసుకొని మీకు జాబ్ వస్తుంది. ఇక హైట్ విషయానికి వస్తే జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్కి 170 centimeters హైట్ ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 150 centimeters హైట్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ 162.5 centimeters ఉంటే సరిపోతుంది మేల్ క్యాండిడేట్స్. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 150 centimeters హైట్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి హైట్తో పాటు చెస్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. జనరల్, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్ మేల్ క్యాండిడేట్స్కి 80 centimeters అయితే చెస్ట్ ఉండాలి. విత్ ఎక్స్పాన్షన్ 5 centimeters ఇంక్రీజ్ అవ్వాలి. అంటే 80, 85 వచ్చేసి మీకు ఎక్స్పాన్షన్తో ఉండాలి. ఇక ఎస్టీ క్యాండిడేట్స్కి 76 centimeters అయితే చెస్ట్ ఉండాలి, 5 centimeters విత్ ఎక్స్పాన్షన్. అంటే 76 నార్మల్గా చెస్ట్ ఉండాలి, 5 centimeters ఎక్స్పాన్షన్ తర్వాత 81 అయితే మీకు చెస్ట్ రావాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 2 languagesలోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్లో అయితే ఎగ్జామినేషన్ ఉండదు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఏపీలో
గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ. తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, నిజామాబాద్ అండ్ వరంగల్. ఈ 3 చోట్ల అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. మనకి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఆర్పిఎఫ్లో 22,746 వేకెన్సీస్, సిఏఎస్ఎఫ్లో 5,165 వేకెన్సీస్, ఐటీబీపీలో 6,398 వేకెన్సీస్ ఉన్నాయి, బీఎస్ఎఫ్లో 19,320 వేకెన్సీస్, ఎస్ఎస్బిలో 19,175 వేకెన్సీస్ ఉన్నాయి, అస్సాం రైఫిల్స్లో 3,774 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి 76,578 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించి మార్చ్లో అయితే నోటిఫికేషన్ రాబోతుంది. వీటి కోసం మీరు 5 km రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి అయితే 5 km ప్రాక్టీస్ ఉండదు, కాబట్టి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 50 లోపే ఉంటుంది. మీకు 100కి 50 లోపే ఉంటుంది. 50 లోపు వచ్చినా మీకు జాబ్ వస్తుంది. మీరు వచ్చేసి ఫిజికల్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫై అవ్వాలి. మ్యాక్సిమం చాలామంది వచ్చేసి హైట్, చెస్ట్ ఫిజికల్ టెస్ట్లోనే క్వాలిఫై అవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. మీరు వచ్చేసి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.